మన మధ్య దేవేంద్ర శర్మ గారు వచ్చారు. రండి సార్ ఒకసారి. సర్వశ్రీ దైవజ్ఞ శర్మ గారు మీ ఆశీర్వాదం మాకు ఇస్తారా? గురుగారు ఎప్పుడు మాకు అప్పుడప్పుడు అలా దర్శనం ఇస్తూ మా మధ్యలో ఇలా వచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తుంటారు. మాకు ఎంతో సంతోషం సార్. మీరు ఈ మధ్య మా మధ్య ఉండడం నిజంగా మాకు చాలా సంతోషకరంగా ఉంది సార్. నేను త్యాగరాయ గాన సభలో ఫస్ట్ టైము ప్రోగ్రాం చేసినప్పుడు గురుగారు మాకు ఆశీర్వదించారు. అక్కడి నుంచి ఇప్పటికి 40 ప్రోగ్రామ్స్ అయిపోయినాయి. నిజంగా ఆయన ఆశీర్వాదం మాకు ఇప్పుడు ఉండాలి. ఒక 2 సార్లు గొప్ప థ్యాంక్ యూ సార్. ఒక 2 ముక్కలు ఆశీర్వాదం చేయండి సార్. మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ వాళ్ళు పాత పాటలను కొత్త పాటలను సమతూకంగా సమవర్తిగా పాడటం, మా మిత్రుడు మంచి గాయకుడు, తనతో పాటు చాలామంది వర్ధమాన గాయకులను వర్ధిష్ణు గాయకులను తీసుకెళ్ళి గణేష్ మంచి పేరు, తల్లిని ఆరాధించాలన్నా తండ్రిని పూజించాలన్నా మొదలు గణపతిని పూజించాలి. మొదలు నేను ఈయన ద్వారా చప్పట్లు కొట్టవలసింది అభినందిస్తున్నాను. పేరు చాలా అద్భుతమైనటువంటి పేరు. ఇది వాళ్ళ వృత్తి కాదు, ప్రవృత్తి. సాయంకాలాల పూట ఏదైనా ఒక పాట పాడుకుంటే స్వాంతన కలిగిద్దామనేటువంటి ఆశయంతో లక్ష్మీ సౌభాగ్యవతి ఏం పేరు పెట్టమ్మా? శ్రీదేవి గారు. ఇవాళ సక్కుబాయిలా కనపడుతుంది. కోటాలి చప్పట్లు మా శ్రీదేవికి. సినిమాలో సక్కుబాయి పాత్రలాగా ఉంది మా శ్రీదేవి గారు. మా మిత్రుడు సౌజన్యమూర్తి, వారిని అభినందిస్తూ ఇవాళ గాయని గాయకులు అన్ని పేరు వేదవతి గారు, పెద్దలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి సుజాత గారిని, తర్వాత గౌరవనీయులు జగన్మోహన్ రావు గారు మాకు పాత మిత్రులు, యాదగిరి గారు మాకు పాత మిత్రులు. ఆయన బ్రాహ్మణ శ్రేష్ఠుడు. రాండి మా యాదగిరి గారికి రండి. శ్యామల గారు, వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ఒక డ్రామా కూడా ఉంది. యాదగిరి గారు మాకు చిరకాల మిత్రులు. ఆయన కూడా ఇది ప్యాషనే. మా లక్ష్మీ సౌభాగ్యవతి మా మరొక సోదరి ఏం పేరు శ్యామల గారు రండి. మన కాటన్ ద్వారా బ్రిటిష్ వాళ్ళని కనిపిస్తుంది. ఆ టోపీ నాది. తను మాత్రమే టోపీ పెట్టుకొని ఇతరులకు టోపీ పెట్టిన వ్యక్తి మావాడు. చాలా సంతోషంగా ఉంది. పాత పాటను ఇలాంటి వేదికలో పాడేటప్పుడు ప్రాక్టీస్ చేసి పాడాలి అని అభినందిస్తూ శ్రీ గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ వాళ్ళని ఆశీర్వదిస్తూ సెలవు. గౌరవనీయులు మా జగన్మోహన్ రావు గారు చిరకాల మిత్రుడు, మంచి గాయకుడు, చాలా సౌమ్యుడు. మా జగన్మోహన్ రావు గారిని చప్పట్ల ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ గురుగారు. ఇప్పుడు మన డ్రామా ప్రారంభిద్దాం. పూజకు వేలాయరా అంటూ మన 2వ డ్రామా కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. ఆర్టిస్టులు అందరూ రెడీగా ఉన్నారా? జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ 42nd మ్యూజికల్ ఈవెంట్స్లో మనం 2 డ్రామాలు చేసుకుందాం అనుకున్నాం. ఒకటి ఇందాక చూశారు, అది ఒక యాంటీ కరప్షన్ డ్రామా. గవర్నమెంట్ ఆఫీసెస్లో కరప్షన్ని ఎలా ఎరాడికేట్ చేయాలి, కరప్షన్ని అదులో పెట్టాలనే ఒక మంచి మెసేజ్ ఉన్న డ్రామా. ఎందుకంటే డ్రామాలోనే ఎన్నో డ్రామాలు చేస్తే ఆ కరప్ట్ వ్యక్తి మారాడు. ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఒక పెద్ద లంచగుండిగా తయారయ్యాయి. ఇంట్లో పెళ్ళాం దగ్గర కూడా డబ్బులు అడిగే ఒక లంచగుండిని డ్రామాలోనే పలు డ్రామాలు వేసి అతన్ని మార్చారు. అతనిలో మార్పు వచ్చింది. నేను లంచం పుచ్చుకోను, అలాగే నాతో ఉన్న వాళ్ళు కూడా లంచం పుచ్చుకోవద్దని అందరితో ప్రమాణం మరీ చేయించి ఒక మంచి మెసేజ్ ఇచ్చిన ఆ డ్రామాను చూశారు. ఇప్పుడు ఒక పూజకు వేలాయరా అంటూ ఇది ఒక మెలో డ్రామా. ఇది కూడా వండర్ఫుల్గా ఉంటుంది. అసలు యాక్చువల్గా మీ ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. మీకు ఇందాక మీ ఆఫీస్లో ఉన్నట్టు చూపించాము. ఇప్పుడు మీ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో ఆ సీన్లు అన్నీ ఎలా ఉంటాయి.
అయ్యా బాబు పాండురంగం షూస్ తెచ్చుకున్నావా? సరే, అయితే ఆ షూస్ ఇంట్లో పెట్టాలి. ఆ షూస్ని ఇంట్లో పెట్టాలి. పాండురంగ గారు, మా పాండురంగ గారు అందరూ ఎట్లా అంటే ఏదో మా ఐరావతం రెడీ అయిపోయాడు. ఇందులో పాత్రలు కేశవరావు, తర్వాత వసంత. ఇదేం సంతే వసంత అంటూ డైలాగ్ ఉంది అందులో. వసంత హీరోయిన్, తర్వాత పాండురంగం అని ఒక చాలా యాక్టివ్ క్యారెక్టర్ ప్లేయిడ్ బై నాగేశ్వరరావు. ఇందాక వందనం అన్నాడు, ఇప్పుడు పాండురంగంగా మీ ముందుకు రాబోతున్నాడు. అలాగే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు ఇందులో. నేను వీలైనంత వరకు మా సింగర్స్ని డ్రామాలో తీసుకోవాలని చాలా దృఢ నిశ్చయంలో ఉన్నాను. వాళ్ళకు రాకపోయినా డ్రామా నేర్పిస్తాను, వాళ్ళ చేతే చేపిద్దామని చాలా కుతూహలంగా ఉన్నాను. అలాగే నాగేశ్వరరావు గారు నాకు కనిపించారు. సార్ నేను పాటలు పాడతాను సార్ అన్నాడు. పాడండి అన్న. మెల్లిగా అన్నాడు, సార్ నేను డ్రామాలు కూడా చేస్తాను సార్, నాకు ఇదే కావాలనైనా నువ్వు వచ్చేయి మా ట్రూప్లో అన్నాను. సో అరంగేట్రం ఈరోజు మా ట్రూప్లో. ఆయన ఇంతకుముందు చాలా డ్రామాలు చేసి ఉండొచ్చు, పాటలు కూడా పాడి ఉండొచ్చు, కానీ మా ట్రూప్లో ఇదే ఫస్ట్ టైం అరంగేట్రం చేసాం. సో అలాగా మా ట్రూప్లో ఉన్న వాళ్ళతో డ్రామాలు చేయించడం అనేది మా యొక్క ప్రథమ ఫీలింగ్ అనమాట, నా యొక్క ఆశ. అలా ఈ డ్రామాలో ఒక హస్బెండ్ వైఫ్, ఐరావతం అని వాళ్ళ నాన్న, ఒక పాండురంగుడు, ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు, ఒక హెడ్ కానిస్టేబుల్ అందరూ ఉన్నారు. కానీ ఎవరు కనపడరే. నేను ఎంతసేపు ఇలా చెప్తూ ఉండాలి, హలో హలో ఎవరండి ఇంట్లో? షూస్ పోయినాయి, అవి ఎక్కడ పోగొట్టుకున్నారు అంటే ఈ మధ్య ట్రైలర్ అనే చూస్తుంటాం కదా మన టీవీలలో. అలా ఇది ఒక ట్రయల్ పార్ట్ అనమాట. ట్రైలర్ అయిన తర్వాత ఒరిజినల్ సినిమా స్టార్ట్ అవుతుంది. శ్రీదేవి గారు రండి. మమ్మల్ని మా జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ని ట్రైనెట్లో చూసి మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ట్రైనెట్ వ్యూవర్కి మేము ఎంతో సాదరంగా నమస్కారాలు పెడుతున్నాం. అలాగే నేను పెట్టిన యూట్యూబ్ ఛానల్, కొత్త యూట్యూబ్ ఛానల్ కిట్టా గణేష్, దీన్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో ఇక్కడ ఉందండి. ఎందుకంటే ఈ పేరేంటి ఇలా ఉందనుకుంటారు. కిట్టా అంటే కృష్ణమూర్తి అండి. నా పేరు కృష్ణమూర్తి గణేష్, కాబట్టి కిట్టమూర్తి అంటారు కదా, అట్లా కిట్టల నుంచి సగం చేసి కిట్టాని తెచ్చి ఇక్కడ పెట్టానమాట. ఎందుకు ఇలా పెట్టానంటే యూట్యూబ్లో మనం గణేష్ అని కొడితే దగ్గర 1 మిలియన్ మంది ఉన్నారు, నన్ను మీరు వెతుక్కోలేరు అందులో. కాబట్టి ఈ కిట్టా నా పేరులో ఉన్న కృష్ణమూర్తిలో ఉన్న కిట్టా, నా అసలు పేరు గణేష్, 2 కలిపి కిట్టా గణేష్ అని ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాను. కాబట్టి మీరందరూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి. మంచి డ్రామాలు చేయాలంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ చూడాలి, నన్ను ప్రోత్సహించాలి. ఎందుకంటే ఒక కళాకారుడికి 10 మంది ప్రోత్సహిస్తే వాడికి 100 మంది ప్రోత్సహించినట్టు. 2 చప్పట్లు కొడితే వాడు 20 చప్పట్లు వచ్చాయని లెక్క రాసుకుంటాడు. ఎందుకంటే అంతటి సంతోషం ఇస్తుంది. కాబట్టి మనం కళాకారులను ప్రోత్సహిద్దాం, వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ఇలా పలు డ్రామాలు ఏదో నాకు తోచిన లెవెల్లో యాక్ట్ చేస్తాను. నా ట్రూప్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ తోచిన లెవెల్లో బాగానే యాక్టింగ్ చేస్తున్నారు. నేను అనుకోలేదు ఇందాక డ్రామా అంత బాగా వస్తుందని. ఎందుకంటే అది ట్విస్ట్ మీద ట్విస్ట్. ఆ డ్రామాలో సడన్గా శ్రీదేవి కాస్త ఇంకో క్యారెక్టర్ అయిపోతుంది, అక్కడి నుంచి ఇంకో క్యారెక్టర్ అయిపోతుంది, అక్కడి నుంచి ఇంకో క్యారెక్టర్, చివరికి నా క్యారెక్టర్కే వచ్చేస్తుంది. కాబట్టి ట్విస్టులు ఉన్న డ్రామా చేయడం అంత ఈజీ కాదు, కానీ బాగా చేశారు. మా ఆర్టిస్టులందరికీ నేను సంతోషంగా చప్పట్లు కొడుతున్నాను. ఇదిగో శ్రీదేవి వచ్చిందండి. డ్రామా స్టార్ట్ చేద్దామా? ఓకే. సో అదర్ ఆర్టిస్ట్ 2+2 2+2+2 రైట్, ఆల్ ఆర్ రెడీ. ఇప్పుడు మనం చూడబోయే డ్రామా పూజకు వేలాయరా. అంటే టైటిల్లోనే సగం హింట్ ఇచ్చేసానండి. అంటే ఏంటి? పూజ చేయాలి, పూజ చేయబడుతుంది. సో ఇందులో ఒక ఎట్లాగైనా భార్య బాధితుడు ఉంటాడు. కాబట్టి అవన్నీ మొత్తం చెప్పేస్తే సినిమా ఏముంటుంది, బాగుండదు. కాబట్టి లెట్ us స్టార్ట్ ద డ్రామా పూజకు వేలాయరా. కొద్ది క్షణాల్లో మీ ముందుకి. జై గణేష్. హలో, చెప్పండి. ఏంటి? బృందావన్ లాడ్జా
బృందావన్ లాడ్జ్ కాదబ్బా, రాంగ్ నెంబర్ పెట్టే. ఏంటి బెడ్స్ ఉన్నాయా? బృందావన్ లాడ్జే కానప్పుడు బ్రెడ్స్ మంచాలు అన్నీ ఉన్నాయని అడుగుతావేంటయ్యా? పొద్దున ఫోన్ చేసి పెట్టేవయ్యా ఫోను. రాంగ్ నంబర్. ఈ రాంగ్ నెంబర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. పొద్దున రాంగ్ నెంబర్ ఏంటి? మళ్ళీ ఎవరో చేస్తున్నారు. హలో, చెప్పండి. ఏంటి మీ ఆవిడికి పురిటి నొప్పులు వచ్చాయా? అంబులెన్స్ అర్జెంటుగా పంపించాలా? ఒరే ఎవడరా నా నంబర్ తీసుకెళ్ళి అంబులెన్స్కి అటాచ్ చేశారు? ఎవడో పొద్దున ఏదో ఫోన్ నెంబర్ చేసి నన్ను చంపేస్తున్నారు. అసలు ఈ రాంగ్ నెంబర్ గొడవ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఫోన్ ఈ ఫోను అసలు ఈ సెల్ ఫోన్ కట్టిపెట్టిన వాడిని చంపేయాలా? మళ్ళీ ఫోన్ వచ్చింది. ఆగండి, ఈసారి వాడిని నేను ముందే తిట్టేస్తా. హలో, ఎవడరా నువ్వు? ఫోన్ చేసి చంపుతున్నావు. ఓ అత్తగారు మీరా? సారీ పొద్దున్నుంచి అత్తగారు అన్ని రాంగ్ నెంబర్లు వస్తుంటేను ఇది కూడా రాంగ్ నెంబర్ అనుకున్నాను. ఉంది వసంత ఉంది, ఒక్క నిమిషం పిలుస్తాను. ఆగండి. వసంత వస్తున్నా అండి. పిలిచారా? పిలిచానా? ఎంత గట్టిగా అరిచానంటే అక్కడ అమెరికాలో ఉన్న వాడికి కూడా వినిపించింది. ఇదిగో మీ అమ్మ మాట్లాడు. అమ్మా ఇవ్వండి. హలో అమ్మా, బాగున్నానే. అమ్మా ఇప్పుడే లేచానే, స్నానం కూడా అయిపోయింది. పూసమ్మని తెచ్చుకోవాలమ్మా, ఈరోజు సౌభాగ్యవ్రతం ఉంది కదా. అదేనే నువ్వే చెప్పావు కదమ్మా, అంటే మొగుడుతో చాకరీ చేయించకూడదే, నువ్వే స్వయంగా చేసుకుంటే కొంచెం ఫలితం ఎక్కువ వస్తుందన్నావు కదా, అందుకని నేనే స్వయంగా తెచ్చుకున్నానమ్మా. అమ్మా అది సరేలే, ఇంతకీ నీ పూజ అయ్యిందా లేదా? ఇంకా కాలేదా? అలంకరణ చేసుకుంటున్నావా? సరే అమ్మా. నాది ఇంకా కాలేదు. ఏంటమ్మా పూజ అయిపోగానే భోజనానికి ఇంటికి వచ్చేయమంటావా? అబ్బా నాకు వంట తప్పింది. వస్తా. అలాగే. ఏంటమ్మా నేను ఆయన ఇద్దరం వస్తామమ్మా, తప్పకుండా. అమ్మా ఉంటానే, ఇంకా పూజ చాలా పని ఉంది, చేసుకోవాలి. వస్తామ్మా తప్పకుండా, ఆయన్ని కూడా తీసుకొని వస్తా. ఓకేమ్మా, ఉంటా. అయిందా? అయిందండి. అవును, ఏదో వ్రతం కార్యక్రమం అది ఇది అంటున్నావు, ఏంటి సంగతి? ఏంటి ఆ వ్రతం? ఈరోజు సౌభాగ్య వ్రతం కదండి. ఓ సౌభాగ్య వ్రతం, నాకెందుకు తెలీదు? అదే 5వ తనం గురించి చేస్తారు, అదే కదా, నాకు తెలుసులే. ఏం కాదు, ఇది 6వ వ్రతం కోసం. 6వ తనమా? ఇదేం తనం అబ్బా, నేను ఎక్కడా వినలేదే. 6వ తనం ఏంటబ్బా? అంటే 6వ తనము అంటే ఈ జన్మలో ఏమండోయ్, ఈ జన్మలో నిష్ఠ నియమాలతో చేసుకుంటే వచ్చే జన్మలో మంచి మొగుడు వస్తాడు, నిష్ఠగా చేసుకోవే అనిందండి. ఈ జన్మలో మొగుడు అయిపోయింది పని వీడిది, వచ్చే జన్మ మొగుడు కోసం ఇప్పుడు వ్రతం చేస్తావా? అయినా ఈ వ్రతం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంకో విషయం అడుగుతాను, మీ అమ్మ కూడా ఈ వ్రతం చేస్తుందా? ఉండండి నీకు చెప్తాను. ఈ వ్రతము మార్నింగ్ దీన్ని సౌభాగ్య వ్రతము అంటారండి. ఈ వ్రతం కనుక నిష్ఠ నియమాలతో చేసుకుంటే వచ్చే జన్మలో మంచి మొగుడు వస్తాడే అమ్మడు, నువ్వు ఏమి ఆలస్యం చేయకుండా చాలా నిష్ఠగా చేసుకోవే అని చెప్పింది, తెలుసా? సరే కానీ వ్రతం అంటే అదేదో బుక్ ఉంటుందిగా, వ్రతం బుక్ అదంతా ఉందా నీ దగ్గర ఏమన్నా? అబ్బా ఇది మనకి మొదటిది కదండి, నీకు చెప్పినా అర్థం కాదు. అందుకని నేను దీన్ని చేసుకొని ఒక పని చేస్తా, ముందు ఈ వ్రత విధానము బుక్ చదివి చెప్తాను. అసలు కథ అంతా అమ్మ చెప్పేసి నిన్న ఫోన్ చేసి. అది దీనికి కూడా వ్రతం పుస్తకం ఉందేంటి? సరే కానీ ఈ వ్రత విధానము ముందు ఏం చేయాలి, మార్నింగే లెక్కవాలా, లేచి తలంటూ స్నానం చేయాలా. ఏమండోయ్ నీకో విషయం తెలుసా, ఈ బుక్ వచ్చేసిన 5 రోజులకే 50,000 పుస్తకాలు అమ్ముడు పోయాట. వామో, అంటే 50,000 భర్తలు అయిపోయారనమాట ఈ వ్రతం చూసి. సరే కానీ ఈ ఆ బుక్ రాసిన జీతం ఎవడో చెప్పు నాకు. ముందు ఈ వ్రత విధానం చెప్పమంటారు, అంతేగా మరి. సరే, ఈ వ్రత విధానము ముందు చూపుతో ఏర్పరిచిన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో కాకి ముక్కుకి దొండ పండులాగా కాకుండా
మనకు ఒక జన్మ అంటూ ఉంటుంది. ఆ జన్మలో మొగుడనే ఒక ఉపద్రవం ఉంటాడు, మీరేం కంగారు పడకండి అని నియమంగా నిష్టంగా చేసుకుంటే ఏమండి ఈ జన్మ కాదు వచ్చే జన్మలో అందగాడు, ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, బుద్ధివంతుడు వస్తాడని అమ్మ ఒకటే గోల. సరే గాని ఇంతకీ మీ అమ్మ కూడా ఇది చేస్తుందా చెప్పు, అది ఇంపార్టెంట్ విషయం. సర్లేండి, మా అమ్మ చేసినంత నిష్ట నియమాలతో నేనేడ చేస్తాను. అది కరెక్టేగా. ఈ రోజు మా నాన్నగారు అంతా పూజా మందిరంలోనే ఉంటాడు, బయటికి కూడా రాడు తెలుసా. ఏంటి నువ్వు సౌభాగ్య వ్రతం చేసుకుంటే ఆ రోజంతా మొగుడు ఇంట్లోనే, అది పూజ గదిలో కూర్చోాల పొద్దున్నీ సాయంత్రం దాకా. నా వల్ల కాదు, చెప్పు. ఈ పూజా వ్రతం రోజున పొద్దునే లేచి తలస్నానం చేసి పెనిమిటిని పొద్దునే పురుష వాక్యాలతో కాకుండా స్నేహపూరిత వాతావరణంలో నిద్రలేపి తలంటి బట్ట చుట్టవలేను. ఓహో, అంటే ఈ రోజంతా నేను నీ ఫ్రెండ్ అనమాట. హాయ్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ? దట్స్ గుడ్, వెరీ గుడ్. నువ్వు నన్ను ఈ రోజంతా బాధించావని నాకు క్లారిటీగా ఉంది. సరే, అయితే ఇదంతా బాగానే ఉంది. లేవగానే స్నానం చేయడం అంటే లేవగానే 1, 2, 3, 4 ఆ చాయ్ తాగడం, ఆ సిగరెట్ తాగడం అవన్నీ లేవా, బందా? అవన్నీ పూజ అయిన తర్వాతే. ఏమండి ప్లీజ్ ఈరోజు ఒక్కరోజైనా నాకు సహకరించండి. ఓకే. క్రిత జన్మలో మనం బద్దకించుంటామే అమ్మడు, అందుకని ఈ జన్మలో కొద్దిగా నిష్ట నియమాలతో చేసుకోవే అని ఒకటే గొడవండి. ఓకేనా? ఈ జన్మలో మొగుళ్ళు ఆవేశపడకూడదట. అవును, కృత జన్మలో పాపం చేస్తే ఈ జన్మలో వెధవ మొగుడు దొరికాడని చెప్పిందా మీ అమ్మ? అంటే నేను మీ నాన్న ఇద్దరం వెధవలో సన్యాసులమా? అలా కోపడకండి. ఈ జన్మలో నిష్ఠగా చేసుకోవే అందండి అమ్మ. ఆగాగు, ఇంకోటి ఏమన్నా? ఆవేశపడకూడదా? ఆవేశపడకుండా బొట్లన్నీ పూసుకొని పాలపీక నోట్లో పెట్టుకొని పెళ్ళాం చుట్టూ తిరగాల దేవుళ్ళు గుళ్ళో తిరిగినట్టు? అసలు ఇలా కాదండి. నీకు మొత్తం వ్రత విధానం చదివి వినిపిస్తాను, వినండి. చెప్పు. ఇప్పుడు పొద్దున్నే లేచి మనం కొబ్బరికాయ కొడతాం కదా, పూజలన్నీ తెచ్చుకుంటాం. ఎక్కడ? నా నెత్తి మీద కొబ్బరికాయ కాదు, వినాయక చవితి రోజు మనం పొద్దున్నే ఎలా చేస్తాము? మార్నింగ్ లేచి పాల వెల్లి తెచ్చుకొని, పూజ సామాగ్రి తెచ్చుకొని, అరటి పండ్లు, కొబ్బరికాయ, మళ్ళీ ఏమండి నీకు ఇంకో విషయం తెలుసా? ఇవన్నీ తీసుకొచ్చుకొని నిష్ఠగా చేయమని. తెచ్చుకోవాలా? నేను దేవతను కదా, నువ్వే తెచ్చుకుంటావు కదా. దీనికి మీకే సంబంధం లేదు, స్వయంగా నేనే తీసుకొచ్చుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఈరోజు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ పని ఉంది. పైగా నీ దగ్గర కూర్చొని ఈ తలంటు స్నానాలు చేసుకొని ఏమన్నావు ఇందాక, పట్టుబట్టలు చుట్టవలనా? ఈ పాయింట్ నాకు నచ్చిందయ్యా. ఎందుకంటే పట్టుబట్టలు కట్టుకొని చుట్ట తాగాలి, అంతే కదా. అది నేను చేసేస్తాను, ఆయోజిస్తాను. అబ్బా ఆశ, చుట్ట పెట్టవలేను అంటే కట్టమని అనే కానీ చుట్టలు బీడీలు చేతికి ఇవ్వమని కాదు. ముందు పదండి, తలస్నానం చేపిస్తా మీకు. చూడు శ్రీదేవి గారు, ఐఎమ్ వెరీ బిజీ. నాకు ఈరోజు పొద్దున 6:30 నుంచి మీటింగ్లు ఉన్నాయి, ఇప్పటికే లేట్ అయిపోయింది. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నీ వ్రతం నువ్వు చేసుకో, నో ప్రాబ్లం. ఏమండోయ్, నేను ఇంకా పూజ స్టార్టే చేయలేదు, అప్పుడే మీకు మతిమరిపి వచ్చింది. వసంతాన్ని పిలవబోయి శ్రీదేవి గారు అంటున్నారు. ఏం చేస్తాం, అలా పేరు మార్చి పిలుస్తేనే ఏ శ్రీదేవి అయినా వస్తుందా అని చూస్తున్నాను, అది రావట్లేదు. కానీ వీళ్ళు ఇలా అంటారనే చిన్న సవరణ కూడా ఉంది తెలుసా? ఏది? ఆగు, నీకే అన్ని తెలుసు అనుకోకు, నాకు కూడా తెలుసు. సవరణ అంటే, సపోజ్ మొగుడు వ్రతం చేసుకోవాలంటే పెళ్ళం లేకపోతే ఒక పెళ్ళం ప్రతిమ అంటే బొమ్మను తీసుకొచ్చి చేసుకోవాలి. అదే పెళ్ళం వ్రతం చేసుకోవాలంటే మొగుడు లేకపోతే ఒక బొమ్మ తీసుకొచ్చి మొగుడు బొమ్మ తెచ్చి చేసుకోవాలి కదా. చూడు, నీకోసం నేను ఎంతో కష్టపడి డైరెక్ట్గా అరుణా స్టూడియో పక్కనే ఉంది, పోయి ఒక 6 feet ఫోటో కట్అవుట్ తీసి నీకు తెచ్చిస్తాను. నువ్వు హాయిగా పెట్టుకొని పూజ చక్కగా చేసుకో, సరేనా? మీరు ఇట్లా ఆవేశపడతారని తెలిసే మీ ఆటలు సాగవని చిన్న ముఖ్య గమని కానీ కింద రాశారు బుక్కులో. ఏం రాసి వచ్చాడు అంటే మొగుడు ఇంట్లో ఉండి నీతో సహకరించకపోయినా, అవునుగా, లేదా గ్రామంలో ఉండి నీకు సహకరించకపోయినా ఏం చేయాలో తెలుసా? ఒక పెళ్లి కాని కుర్రవాణ్ణి తెచ్చుకొని వాడినే మొగుడుగా తలచి పూజా కార్యక్రమం చేసేయమన్నారు. చూడు వసంత, నువ్వు అలాంటి నిర్ణయాలు తీసుకోకు. నేనున్నాను, నేనున్నాను. పద
అది తలంటి పోయి పద. ఇలారా దారికి పదండి, వెళ్ళి తలంటి పోస్తాను. అయినా అండి, ఈ పూజా కార్యక్రమంలో తలంటి స్నానం ఉంది కదా, ఇది అయిన తర్వాత మధ్యలో మీరైనా జంపింగ్ జపానింగ్ చేస్తారంటారా? కూర్చోండి. ఏం చేయాలమ్మా? పూజా సామాగ్రి ఉంది కదా, ఆ కొబ్బరికాయ కొట్టాలి కదా. ఇందాక నేల మీద కొడతాను, ఇప్పుడు తెల మీద కొడతాను కొంప తీసి. అయ్యో అలా కాదండి, కొబ్బరికాయ కొట్టమంటే నేల మీద కొట్టమని. నేల మీద కొట్టి ఆ కొబ్బరికాయ నీళ్ళల్లో కొద్దిగా తేనె, కొద్దిగా పాలు, కొద్దిగా షుగర్ కలిపేసేసి ఆహా ఆ నీళ్ళు పెనిమిటి మీద చల్లవలేను. పెనిమిటి మీద చల్లలా? ఒరేయ్ ఒసేయ్, చీమలు పీక్కు తింటాయే చూడు, సగం నువ్వు తినేసి మిగతా సగం ఆ చీమలు పీక్కు తింటే ఈ జన్మకి ఈ మొగుడు నీకు మిగిలాడు. అయినా ఇలా భార్యా బాధితులకు కోసం భర్తలకు ఏమైనా వ్రతం చేసేలా ఏదైనా బుక్కు రాయకూడదా? భగవంతుడా ప్రభు, ఇలాంటి వ్రత బుక్ కూడా ఒకటి చేయొద్దా నువ్వు? అందుకనే ఏం చేయాలి తెలుసా, ఫ్లోర్ ఖరీదైన ఎడల అక్కడ ఒక బండ తీసుకొచ్చి ఆ బండ మీద కొట్టాలి. డోంట్ వరీ, నువ్వు ఎటువంటి మంచి మంచి పాలు రాయించావు కాబట్టి అదేం లేదు. ముందు తల స్నానం చేస్తాను పద, నేను తెచ్చుకుంటా పూసామని. సరే సరే. రేయ్ పిఆర్, రేయ్ నిన్నేరా, ఎక్కడికి వచ్చావు? ఏం వెతుకుతున్నావు? ఏం సంగతి చెప్పు. ఏం లేదురా. కిందేం చూస్తున్నావురా? ఏంటి పిఆర్ ఏంట్రా? అదేరా పాండురంగం, షార్ట్ కట్ అది, చెప్పు. వేదవా పిలుపు నువ్వును, ఏదో టెలిగ్రామ్ ఆఫీస్ లో పిలిచినట్టు పిలుస్తావు పిఆర్ఓ అని చెప్పేసి. బ్రహ్మాండ పేరు పాండురంగం లేదా, పాండురంగం పిలవచ్చు కదా. సర్లే నాయన, పాండురంగం చెప్తాను. ఇప్పుడు ఏం ఎందుకు వచ్చావు, ఏం సంగతి మరి? అయినా జానపద సినిమాలో హీరో లాగా వేసి పెట్టి రక్షించు మహాప్రభో అంటున్నావు. మా సిస్టర్కి నీకేమైనా అండర్స్టాండింగ్ ఏడా వచ్చినాయా? ఏం చెప్పమంటావురా? పొద్దున్నే లేచి ఏదో వ్రతం అంట, వ్రతం గోల స్టార్ట్ అయింది. సరేలే ఆ గోల సరే, నీ గోల చెప్పురా. నా కర్మ, నా గొడవ ఏం చెప్పమంటావు నువ్వు? చెప్పు. పెళ్ళై నీకు బ్రహ్మాండంగా ఉన్నావు, అర్థమైందా? డిగ్రీ పట్టుకొని ఎవరి దగ్గర ఆఫీస్కి వెళ్ళి అయ్యా నాకు ఉద్యోగం ఉండి అయ్యా అని అడిగితే ఎందుకు ఇస్తారు? తెచ్చి నీ డిగ్రీ నీకు సరిపోతారా, నీకు ఉద్యోగం ఇవ్వను అన్నారు. పోనీలే పెళ్లి చేసుకుంటే అబ్బా వస్తుంది కదా, దాన్ని బట్టి అని చేద్దాం వెళ్ళి అడిగితే పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఉన్నారు చూసావా? అవునుగా. చిచ్చి పోరా, మంచి పని చేశారు. ఉద్యోగం సజ్జం లేనివాడికి ఎలా పిల్లనిస్తారా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇలాంటి ఎదవ బ్రతుకు ఊడిస్తూ ఈడిస్తూ ఉంటుంటే ఎలా ఉంటుందో నువ్వే చెప్పరా. పెళ్లి కాని వాడివి నువ్వు 1000 చెప్తావురా. పెళ్ళైన నన్ను అడగరా. పొద్దున్న లేస్తే వ్రతం అంట, కొబ్బరికాయ కాసేపు కింద కొడతా ఉంటుంది, కాసేపు నా నెత్తి మీద కొడతా ఉంటుంది, పైగా ఆ కొబ్బరి నీళ్ళంతా నా మీద గుమ్మరించి చీమలు పిలిచి కమాన్ హ్యాబిట్ అని చెప్పి చెప్తారంటే. ఇది నా బతుకు. పెళ్లి కాని వాళ్ళే హాయిగా ఉన్నావురా. ఏమాయలేరా, ఇదే చెప్తాను కబుర్లన్నీ. నీకు పెళ్ళి అయింది కాబట్టి హ్యాపీగా మా సిస్టర్తో బ్రహ్మాండంగా ఉంటున్నావు. అయినా ఇంకో విషయం చెప్పమంటావా? అసలు పెళ్లి చేసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి అని చాలా మంది చెప్తున్నారు, కానీ నాకు అదృష్టం పడతలేదు. ఇంటికి వెళ్ళగానే టీ తాగుతారా, కాఫీ తాగుతారా, లేకపోతే మజ్జిగ తాగుతారా, పోనీ లేకపోతే ఎక్కడైనా తాగేసి వచ్చారా, ఏవండి ఇది తినండి, ఏవండి ఇది పుచ్చుకోండి, ఇలాంటి సౌకర్యాలు ఉన్నటువంటి పెళ్లి నాకు లేనందుకు నేను ఎంతో బాధపడుతున్నాను రా. ఒరే నా ఫ్రెండ్ కదా, ఇక్కడ దగ్గర నీకు సీక్రెట్ చెప్తా. చెప్పు. దయచేసి మధ్యాహ్నం పూట బాగా తినేసి పడుకొని నిద్రపోకు. ఆ నిద్రపోతే ఇలాంటి కళలే వస్తాయి. ఎక్కడ జరుగుతుందిరా, కాఫీ తాగుతారా, టిఫిన్ తింటారా అని పెళ్ళం అడుగుతుందంట. వీలైతే నువ్వు టిఫిన్ చేసి నువ్వు తిని నాకు కూడా ఇంత పడేసిపో అంటున్నది మా ఆవిడ. అర్థమైందా? భలే దొరికారా పొద్దున ఈ చెత్త కబుర్లు చెప్పడానికి వచ్చావు మా ఇంటికి. సర్లే కానీ ఇంతకీ మా ఇంటికి ఇప్పుడు సడన్గా ఊడిపడ్డానికి కారణం ఏంటి? నేను అనుకుంటున్నాను మీ ఇల్లు గాలోడు ఓనరు, మీ ఓనరు నిన్ను ఇల్లు కాల్చేయమన్నాడు. కరెక్ట్? వాడే అవంతరం అంటాడు కానీ నాకు పెద్ద అవాంతరం వచ్చి పడిందిరా. ఏమిట్రా చెప్పు. ఏ లేదు, మొన్న ఈ మధ్య ఏదో పేపర్లో ఇంటర్వ్యూ వస్తే, పేపర్లో నోటిఫికేషన్ వస్తే కనుక సర్లే పడి ఉంటుంది లేదని చెప్పేసి ఒక అప్లికేషన్ పడేసా. ఓకే, పడేస్తే చక్కగా వచ్చింది ఇంటర్వ్యూ. వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలి? ఇంటర్వ్యూకి వెళ్ళాలని నాకు ఉంది, కానీ కాళ్ళకి చెప్పులు లేవురా. ఏమిటి? ఇంటర్వ్యూకి వచ్చింది? అవునరా, కాళ్ళకి చెప్పులు లేవు. చెప్పులు లేకపోయినా పర్వాలేదు, ఇంటర్వ్యూకి వెళ్ళిపో. ఎందుకురా అలాగ మరీ నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు? నీ షర్ట్ వాడుకున్నాను, నువ్వేనా ఫీల్ అయ్యావా?
ఇచ్చాను కదరా. నీ ప్యాంట్ వాడుకున్నాను, వాడుకున్నావు నువ్వేనా ఫీల్ అయ్యావా? కదా. లేదు కదా. అవును కదా. మరి తర్వాత నీ రేషన్ కార్డు వాడుకున్నాను. ఓహో. ఆఖరికి ఎలక్షన్ లో నీ యొక్క ఎలక్షన్ కార్డు కూడా వాడుకొని మొన్న ఈ ఎలక్షన్ లో ఓటేస్తాను రా అంటే సరే పో అని చెప్పేసి ఓటేయమన్నావు. అందుకే నువ్వు ఓటేసిన వాడు ఓడిపోయాడు. చెప్పు తర్వాత చెప్పు. ఇన్ని చేసావు కదా, ఇంకా నిన్ను అడగాలంటే వెదదు మోమాటంగా ఉందిరా. సిగ్గులేనోడా, నీకు సిగ్గేంట్రా, మొహమాటం ఏంట్రా? నువ్వు అడుక్కో, హాయిగా అడుక్కో, ఏం కావాలో అడుక్కో. రే ఇప్పుడు ఒక విషయం చెప్పమంటావా? చెప్పు. రాముడు రాజ్యం వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఏం భరతుడని వదిలేసాడా? వదలలేదు. చక్కగా వెళ్ళి అన్నయ్య అన్నయ్య నేను రాజ్యం వెళ్తాను కానీ నీ పాదుకులు కావాలి అని చెప్పేసి అడిగాడు అడగలేదా? నాకు అర్థమైంది. కానీ నువ్వు రామాయణం చెప్పినా మహాభారతం చెప్పినా నీకు చెప్పులు కావాలనే విషయం నాకు అర్థమైపోయింది. అమ్మా నీకు విషయం చెప్పనా, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళరా. కానీ విషయం చాలా సెన్సిటివ్ అనుకున్నాను కానీ బ్రహ్మాండంగా అర్థం చేసుకున్నావురా. ఏం అర్థం చేసుకున్నాను? అదే నాకు చెప్పులు ఇస్తావని, నేను ఇంటర్వ్యూకి వెళ్తావని నేను అనుకుంటున్నాను రా. చెప్పులు ఇస్తానని ఎవరు చెప్పారు? పగటి కళలు కనొద్దని ఇందాకే చెప్పా, మరి దగ్గర తీసుకుని మరీ చెప్పా. చెల్లి అర్థమైందా? ఏమ్మా మాట్లాడవేంటి? చెప్పన్నయ్య, బాగున్నారా? ఏం బాగున్నాను, ఇప్పుడుగా వచ్చిన అరగంటకి బాగున్నారా అని అడుగుతున్నావు. అంటే మీరిద్దరు మాట్లాడుకుంటున్నారా? ఏం మాట్లాడుకుంటున్నావమ్మా? నేను వచ్చి అడిగిందేటి, వాడు చెప్పేదేటి? అసలు చెప్పుల గురించి నేను అడుగుతుంటే వాడు ఏమైనా మాట్లాడుతున్నాడా? చెప్పులా? అవును. చెప్పులేంటన్నయ్యా? మళ్ళీ మొదటి నుంచి చెప్తాడు. ఇదో వాడికి ఇంటర్వ్యూ వచ్చి తగలడిందంట, అది మన ఊరి పొరిమారలో ఇంటర్వ్యూ వచ్చిందంట. ఇంటర్వ్యూకి పోవడానికి వాడు చెప్పులు లేవంట, నా చెప్పులు కావాలని పొద్దునే వచ్చాడు. చూడు, ఇది అమెరికాలో కొన్న చెప్పులు. వీడు చెప్పేదంతా ఎలా ఉంటుంది అంటే వేదాంతం ఎలా ఉంటుంది. జాగ్రత్తగా చెప్తున్నాడు విండి తల్లి. మొన్న ఈ మధ్య పేపర్లో నోటిఫికేషన్ వస్తే సర్లే ఊరికే అని చెప్పేసి అలా ఇంటర్వ్యూకి వెళ్దామని చెప్పేసి అప్లికేషన్ పడేసాను రా. అది చక్కగా ఇంటర్వ్యూ వచ్చింది. తీరామా చూస్తే ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకుంటే నా చెప్పులు లేకుండా పోయినాయమ్మా. అయ్యో శుభవార్తే. కానీ చెప్పులు లేవంటున్నావు కదా, డిగ్రీకి అయితే ఉందా పోయిందా? డిగ్రీయా అది పోయిన పెద్ద డోంట్ కేర్ అమ్మా. కానీ అక్కడికి వెళ్ళాలంటే చెప్పులు లేకపోతే జనాలు ఏమనుకుంటారు చెప్పు. ఇప్పుడు చెప్పులు అడగడానికి మీ ఫ్రెండ్ దగ్గరికి వచ్చారు అంతేనా? అవును. ఏమండి పాపం కదా, చెప్పులే కదా, ఇవ్వండి. ఏ పండగ పూట వ్రతం రోజు చెప్పులు ఇస్తే చెప్పు కింద తేల్లా పడి ఉండే మొగుడు వస్తాడని రాసిందాన్ని వ్రత పుస్తకంలో చెప్పు. అలా ఏం లేదు కానీ వ్రతం రోజున మంచి పనులు చేయమని ఉందండి. అమ్మా అలా చెప్పు తల్లి. నీ పుణ్యమాట కాస్త షూ చెప్పు ఇస్తే నేను చక్కగా ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తల్లి. సరే అండి. చూడు, నాకున్నవే ఒక చెప్పులు, అవి వీడికి ఇస్తే నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? కాబట్టి నేను చెప్పులు ఇవ్వను. పోన్లేండి. నాన్న నిన్న మధ్యాహ్నం వచ్చేసి షూస్ ఇంట్లో పెట్టేశాడు. అమ్మా చెప్పమ్మా చెప్పమ్మా. ఆ షూ తీసుకుని వెళ్ళండి అన్నయ్య, మీకు సరిపోతే వేసుకోండి. కాకపోతే కొంచెం లైట్ గా చినిగినాయి అయితే ఏం పర్లేదు. ఏదేమైనా సరే ఆడవాళ్ళు ఆడవాళ్లే మంచివాళ్లే, మగ ఎదవాలే చెడ్డవాళ్ళు అని చెప్పేసి అన్నారులే అమ్మా. కానీ ఇప్పుడు మీ నాన్నగారు షూసు ఆయన ఇక్కడ వచ్చి పని మీద వదిలిపెట్టి వెళ్ళాడు అంటే ఏంటి? ఎప్పుడో అప్పుడు కథలో నాయకుడిలాగా మళ్ళీ తిరిగి వచ్చి అమ్మాయి నా చెప్పులేవమ్మా, నా షూస్ ఏవమ్మా అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తావు? అది చెప్పు ముందు. అయితే ఈ రోజు మా నాన్నగారు రారండి. ఎందుకు? పూజా మందిరంలోనే ఉంటారు. ఈ రోజు సౌభాగ్య వ్రతం కదా. సూపర్ అమ్మా. ఇంకేంటి డౌట్? ఒకవేళ వస్తే ఏం చెప్తావు? అన్నయ్య రానే వస్తాడు. అన్నయ్య సాయంత్రం తెచ్చి ఇచ్చేస్తావా? అమ్మా పువ్వులో పెద్ద పెద్ద పువ్వుల్లో పెట్టి నీ చూసి నీ తీసుకొచ్చి ఇచ్చేస్తాను తల్లి. రే చెవులో ఆల్రెడీ పెట్టావు కదరా, పెద్ద పెద్ద పూల్లో పెట్టిస్తాడంట. చెవులో ఎంత పెద్ద పువ్వు పెట్టావు చూడు, కాలీఫ్లవర్. మరి ఇంకేంటి ఆలస్యం? లాండ్ రాడ్ దాటిపోతుంది, వాడిని కంట్రోల్లో పెట్టకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత నీ ఇష్టం. సరే ఆ ఫోన్ ఏదో మోగుతుంది చూడు. కానీ ఇవ్వచ్చు అన్నయ్య, మీరుండండి. ఇస్తానంటది, ఆగరా. ఎందుకురా ఊరికే డిస్టర్బ్ చేస్తావు? అరే ఇవ్వచ్చండి. కాకపోతే ఆ వ్రతంలో భర్తకి తెలియకుండా సౌభాగ్య వ్రతం రోజు ఏ పని చేయకూడదని మొదటి పేజీలో రాసింది అన్నయ్య. ఉన్న అదృష్టం కూడా అయింది.
అయింది. భర్తకు తెలియకుండా, భర్త ఒప్పుకోకుండా ఇవ్వకూడదని వ్రత బుక్లో రాసింది. నువ్వు ఎంత మస్కా కొట్టినా, ఎంత బట్టర్ల మీద బట్టర్లు పెట్టినా నీకు మాత్రం చెప్పులు ఇచ్చే పనే లేదు. నువ్వు హాయిగా వెళ్ళొస్తే అంతేనంటావా? టిఫిన్ చేసుకోవాలి. అంతేనంటావా? మా ఆవిడ వేడి వేడి జీడిపప్పు ఉప్మా చేస్తుంది, నేను తినాలి. నువ్వు వెళ్ళు ఆయన. సరే చెల్లి, నీ ఇష్టం. లాండాడ దాటిపోతుంది, వాడు నీ కంట్రోల్లో లేకుండా పోతున్నాడు. అది మాది గుర్తుపెట్టుకో. రేయ్, ఫోన్ వచ్చిందేటి? హలో, అవును, చెప్పండి. వాడి ఇంట్లో ఉన్నాడు. ఏం కావాలి మీకు? నిద్రపోయి లేచాడా? ఇప్పుడే కదా మా లేచాడు, ఇప్పుడే కదా చూశాను. వేద పోజు వాడును. చెప్పు. ఉన్నాడు. రాత్రి రాలేదా? ఎక్కడికి రావాలి? ఓహో, అర్థమైంది. అలాగేనమ్మా. అలాగేనమ్మా నేను చెప్తాను కదా. నేను చెప్తాను. ఎవడ్రా రేయ్ పాండు? ఎవడ్రా వాడు? ఎవరో రాంగ్ నెంబర్ లేవా? రాంగ్ నంబరా? వాడు లేచాడు, వాడు టాయిలెట్కి వెళ్ళాడు, వాడు కాఫీ తాగుతాడు, వాడు పడుకున్నాడు, అన్నీ క్లియర్గా చెప్పావు. రాంగ్ నెంబర్ అంటే ఏంటి? రాంగ్ నెంబరే. రేయ్ సరిగ్గా చెప్పు, ఎవరది? వసంత, వీడు చూసావా? చెప్పండి. మనం అటు ఉప్మా కోసం నేను లోపలికి వస్తే వీడు ఫోన్ అటెండ్ అయ్యి ఎవరితో చాలాసేపు మాట్లాడి మన షూస్ ఇవ్వలేదని రాంగ్ నెంబర్ అంటున్నాడు. అడుగుండి. అన్నయ్య, మీరు అబద్ధాలు ఆడినా కూడా ఆయనకి ఇట్టే తెలిసిపోతుంది అన్నయ్య. మీరు కూడా ఏంటి అసహ్యంగాను? అర్థమైందా? చెప్పు, ఎవరా రాంగ్ నంబరు? ఏంటో సంగతి నాకు ఇప్పుడే తెలియాలి. చెప్పు. ఒక భారత నారీమణి నా చెల్లి అలా అడుగుతుంటే నేను అబద్ధం ఎందుకు చెప్తాను? ఈ ఓవర్ యాక్షన్ చాలు కానీ స్ట్రైట్గా చెప్పు. దానా ఇలా రానా? ఫోన్ చేసింది రాంగ్ నెంబర్ కాదమ్మా, వరలక్ష్మి. ఓ వరలక్ష్మి. అది రాంగ్ నెంబర్ కదరా, అది రాంగ్ నెంబర్. రే వదలరా, ఎవరండి? ఎవరు? వరలక్ష్మి. అది ఉండరా, వదలరా. షిఫ్ట్ మారిందట, సెకండ్ షిఫ్ట్లో ఉండేదట, రమ్ముండదురు. అయిందా? అయింది. ఎవరన్నయ్యా ఫోన్? వసంత రాంగ్ నెంబర్ పట్టుకొని అప్పటి నుంచి నాతో తమాషాలు ఆడుతున్నాడు. నన్ను పట్టుకొని ఎలా లాగుతున్నాడు చూడు. షూస్ ఇవ్వలేదని ఎంత తెగించాడు చూడు వీడు. అవును, లాస్ట్ లో రాంగ్ నెంబర్ అని నేను వినలేదే. రాంగ్ నెంబర్ చెప్పాడు. రాంగ్ నెంబరు 3 లాంగ్వేజ్లో చెప్పాడు. రాంగ్ నెంబర్ రాంగ్ నెంబర్ రాంగ్ నెంబరేనండి అని 3 భాషల్లో చెప్పాడు. తెలిసాడు చెల్లి. నాకు ఎందుకు వినపడలేదు. వరలక్ష్మి వీరభద్రం అని చెప్పేసి వీరభద్రం. ఓకే, రాంగ్ నెంబర్ వచ్చింది. ఎవరో అమ్మాయి అంట. అంతా మాట్లాడి ఏమండి ఇది వీరభద్ర గారి ఇల్లేనా, ఆయన ఫోన్ నెంబర్ అని అడిగిందంట. ఇలా వచ్చింది ఆ రాంగ్ నెంబర్. సరే అయినా ఎందుకు ఏదవుతా కానీ వీడు అప్పటి నుంచి అన్ని రాంగ్ నెంబర్ అని పిచ్చి మాట్లాడుతున్నాడు. ఆ షూస్ వాడు మోహన్ కొట్టు తీసుకెళ్ళి వెళ్ళిపోమని చెప్పు. వెళ్ళు షూస్ తీసుకుని బా. పొద్దున గిరాకీ ఫ్రెండ్షిప్ కదా అని కొంచెం ఎంటర్టైన్ చేస్తే చివరికి చెప్పులు కూడా అడుగుంటారండి ఎవరన్నా. తీసుకెళ్ళు. ఓహో, చెప్పులని చిరిగిపోయిన నువ్వేం ఫీల్ అవ్వక తల్లి. అలాగే అన్నయ్య. పరాయి వాళ్ళ చెప్పులు ఎలాగున్నా సరే మనమని సొంతం చేసుకొని హ్యాపీగా తీసుకుని ఏమనుకోద్దమ్మా. నేను పట్టుకెళ్తా. ఎక్సలెంట్ ఉంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా సరిపోతాయంటారా? ఏం పర్లేదమ్మా. పరాయి వాళ్ళు వస్తువు నాకు సరిపోయినా నాకు తెలుసులేరా. నువ్వు వెళ్ళు ఇంటర్వ్యూ లేట్ అవుతుంది. వెళ్తాను లేరా. వెళ్ళరా. కంగారా నువ్వును. జాగ్రత్త, మా సిస్టర్ జాగ్రత్త. అర్థమైందా? చూడరా అమ్మాయికి మీద పీసు తిరి అన్నయ్య గారు చెప్పులు తీసుకెళ్తారో అని ఎంతో అమాయకంగా అడిగిందో. నువ్వు ఉన్న మగవేదవే. వచ్చి రాగానే ఇస్తే కనుక ఎంత గొడవ లేకుండా పోను కదా. జాగ్రత్త. మరి నేను వెళ్ళొస్తాను. అర్థమైందా? వెళ్తాను. నువ్వు జాగ్రత్త. వెళ్ళు. అమ్మా నిజం చెప్పాలని నాకున్నా సరే వెళ్ళరా. నువ్వు వెళ్ళరా. జాగ్రత్త. వెళ్తాను. అబ్బబ్బబ్బ ఎంత బాగున్నాయి చెప్పులు. తొడుక్కోవడం కంటే సంకలెట్టుకోవడం బెస్ట్. ఏంటండి ఏంటి ఆ బెదిరింపేంటి? నిజం చెప్పేస్తానని. చూడు, బ్రహ్మచారి అంటే కోతికి సమానం అంటారు. పైగా వాడికి స్క్రూ కూడా లూజ్ అయిపోయింది. ఏదేదో చెప్తున్నాడు. రాంగ్ నంబర్ అంటాడు, వీరభద్ర అంటాడు, వరలక్ష్మి అంటాడు. పొద్దునొచ్చి భార్యలు ఇలా ఉంటారు ఏదో కథ చెప్పాడు. నాకైతే నచ్చట్లేదండి బెదిరిస్తుంటే కదా. రే బెదిరించకరా, నేను చెప్పేస్తాను వాడికి. నువ్వు డోంట్.
నానా మీరా ఏంటి ఆ రొప్పేంటి ఆ పరిగెత్తుడేంటి? మనం పరిగెత్తితే రొప్పు కాకపోతే పథకాలు వస్తాయా అమ్మా? అయ్యో అది కాస్త చెప్తానమ్మా. అట్లా వీధిలోకి వెళ్ళి చూడమ్మా, మీ అమ్మ వస్తుందేమో చూడు. అలాగే నానా. ఏంటి మామయ్య గారు, మీరు అత్తగారు ఏమైనా పరుగు పందెం పెట్టుకున్నారా? అయినా పరిగెత్తాలనుకున్నప్పుడు బందోబస్తుగా రావాలి, కానీ ఇలా పంచలేసుకొని ఇలా పరిగెత్తడం బాగుందా చెప్పండి? నీ పంచపాడుగాని అల్లుడు, నేను పెద్ద రిస్కులో పడి అల్లాడిపోతుంటేను, నువ్వేమో ఇట్లా ఇట్లా మాట్లాడుతున్నావేంటి? అమ్మ రావట్లేదు. ఓకే ఓకే, కూర్చోండి మామయ్య, కుదురుగా కూర్చోండి. అయినా కాస్త మంచిదమ్మా. అయినా అలాగే నాన్న. ఈ ప్యాంటు చొక్కాలు చేతిలో పట్టుకొని వస్తున్నారండి కొత్తగా వింతగా. వేసుకునే టైం లేక ఈ అడావుడిలో పరిగెత్తుకుంటూ వచ్చా. ఓకే ఓకే, నిదానంగా కూర్చోండి. ఇంతకీ మీరు అత్తగారు ఏమైనా గొడవ పడ్డారా? గొడవ శ్రాద్ధమా? అదేదో వ్రతమాట. అదేం వ్రతమమ్మా? సౌభాగ్య వ్రతం నానా. అది 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 అమ్మో అమ్మో, ఇక దాని గురించి చెప్పలేను. ఆ పనిష్మెంట్ శిక్ష ఎవడికి పనికిరాదయా. పొద్దున్నే 4 గంటలకు లేపింది, చక్క బావి దగ్గర తీసుకెళ్ళింది. ఆ చల్ల నీళ్ళు తోడి తోడి ఆ చల్ల నీళ్ళన్నీ పోసి ఇక బొట్లు చేసి పూజలు ఇవన్నీ నా వల్ల కాలేదనుకో అమ్మా. ఈ పగవాడికి కూడా ఈ శిక్ష పడకూడదమ్మా. అచ్చం సన్నాసిలా తయారు చేసింది. అదే సన్నాసులు ఉంటారు కదా హిమాలయాల్లో, అలా తయారు చేసింది మామయ్య మిమ్మల్ని. అయినా మీరు ఇలా పరిగెత్తడం ఏం బాగాలేదు. ఇంతకీ అత్తగారు పూజ అయిపోయిందా లేదా? సగం అయిందట. సగం అయిందా? ఇదేంటి సగం అవడం పావు అవడం? ఎంత పనిచేసావు నాన్న, సగం పూజలో చేసావా? అసలే అమ్మకి నిష్ఠ నిష్ఠ అంటది. ఏం చేయాలమ్మా, ఆమె ఇట్లా హారతిస్తా అని కర్పూరం కోసం లోనికి వెళ్ళిందో లేదో, నేను ఇట్లా పరిగెత్తుకుంటూ వారే వా, ఎంత మంచి తెలివిగల మామయ్య గారు దొరికారు నాకు. అత్తగారికి భయపడి పూజ చేస్తుండగా వెనక నుంచి పరిగెత్తుకుంటూ రావడం, అది కూడా ప్యాంటు చొక్కా చేతిలో పట్టుకోవడం. మామయ్య గారు మీరు గ్రేట్. చెప్పండి. ఆ పరమేశ్వరుడే అప్పుడు భూలోకానికి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడో తెలుసా? గజాసురుడికి వరం ఇవ్వడానికి. కాదు గజాసురుడా పాడా, ఆవిడ కూడా సౌభాగ్యలక్ష్మి వ్రతం చేస్తే గజేశ్వరుడికి వరం ఇస్తానని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాళ్ళుడు మావయ్య గారు ఇంకో మాట చెప్పనా? ఆ పరమేశ్వరుడు అంటే గజాసురుడికి వరం ఇస్తా, లేదా బోలాశంకర్ ఇంకోటికి వరం ఇస్తానని అంటాడు. మనం ఏం చెప్పినా బయటికి వెళ్ళలేవు. మీరు కాబట్టి ఆ కర్పూరం లోపల తీసుకోవడానికి వెళ్తే మీరు పరిగెత్తుకుంటూ వచ్చారు. నేను పొద్దున్న నుంచి జైల్లో ఉన్నట్టు ఉన్నాను చూడండి. నానా మంచినీళ్ళు. ఇదిగో అమ్మా, నాకు కాస్త మంచినీళ్ళు అడగలేదా మీరు? మంచినీళ్ళు అడిగానా నేను? నా బుర్ర అంతా పాడైపోయిందమ్మా. అయ్యో అసలు ఏంటి అసలు ఆగండి నేను చెప్తాను. మామయ్య గారు మీరు చాలా అలసటగా ఉన్నారు, వెళ్ళి వేడి నీళ్ళలో స్నానం చేయండి, అలసట పోతుంది. ఇంకా ఎన్ని మైళ్ళు పరిగెత్తాలో ఏమో మీరు చూస్తే నాకు జాలేస్తుంది. వెళ్ళండి అంటే స్నానం చేస్తారా నాన్న? నీళ్ళు రెడీగా ఉన్నాయి, పదండి. అవును వసంత, చెప్పండి. నేను చెప్పానా ఆ షూసు ఆ వెధవకి ఇవ్వకు, మీ నాన్న ఎప్పుడో వస్తాడు నా కొంప ముంచుతాడని చెప్పానా? ఆడి షూస్ ఇచ్చావు. ఇప్పుడు ఈయన వచ్చాడు, రాగానే షూస్ అడుగుతాడు, ఏం చెప్తావు? అయ్యో నాకు కూడా మతిపోలేదండి. మా నాన్న కూడా మైండ్ ముద్దుబారిపోయి ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియట్లా, నాకు కూడా అర్థం కావట్లా. మీరు ఏది చెప్తే అదే ఫైనల్ అండి. చూడు, మా ఫ్రెండ్కి షూస్ లేదు, మీ షూస్ ఇచ్చానంటే మీ ఫ్రెండ్కి సిగ్గు లేదు, నీకు సిగ్గు లేదని అందరినీ ఒక సిగ్గు లేని లెవెల్ కేటగిరీలో పెట్టేస్తాడు. అవును, అందుకనే మనం ఏం చేస్తామంటే స్ట్రైట్ అవే ఏం జరిగిందో అది చెప్పేద్దాం. అమ్మో అలా చెప్తే నాన్న నేను చూసుకుంటాను. ఆగు, రండి మామయ్య రండి. అమ్మా, ఇందాక కాఫీ అడుగుదామనుకున్నాను. యాక్చువల్గా నాకు ఏం దోచక మంచిళ్ళు అడిగినా స్నానం చేయాలని అన్నట్టున్నాను. ఉంది, కాస్త కాఫీ తీసుకురా అమ్మా. అలాగే అల్లుడు మాట చెప్పాలి, కాఫీ తీసుకురామ్మా. అలా అమ్మా, నువ్వు వచ్చేటప్పుడు ఆ షూస్ పట్టుకరా అమ్మా. అల్లుడు ఏ మాట చెప్పాలి. ఇప్పుడు మనం ఎంత చేసినా కూడా ఇది ఉంటుంది. అమ్మాయి చిన్నపిల్ల, సర్దుకపోవాలి, ఎన్ని తిట్టినా మనం భరించాలి. మీ అత్తయ్య చూడు
నన్ను తిట్టినా కొట్టినా అన్ని నేను ఫీల్ అవ్వను. నా భార్యే కదా, నన్ను తిట్టకపోతే వేరే పక్క ఇంటి భార్య నాకు తిట్టదు కదా అనుకొని ఫీల్ అవుతుంటాను. ఇంకా నా కోపం చల్లారలేదనుకో, అలా పార్కు వెళ్ళి మీ అత్తని చెడామాట తిట్టేసి అన్నమాచార కీర్తనలు పాడుకుంటూ ఇంటికి వచ్చేస్తాను. అట్లా కూడా ఒకవేళ పార్క్కి వెళ్ళడానికి వీలు కాలేదనుకో, బాత్రూమ్కి వెళ్ళి డిటో కార్యక్రమం అట్లా చేసుకుంటాను. అట్లా ఉంటేనే సంసారం ఇట్లా అవుతుంది అల్లుడు. చూడండి సదుకపోవాలా. చూడండి, మీ అమ్మాయి గురించి చాలా బాగా చెప్పారు. అసలు ఏం జరిగిందంటే మీకు విషయం చెప్తాను. నాకెందుకు ఆవిడ మీద అంత కోపం వచ్చిందంటే, మీ షూస్ ఇచ్చిపోయారా? మీ షూస్ ఇచ్చారు కదా, ఇక్కడ పెట్టిపోయారు. నిన్న సాయంత్రం గుడికి వెళ్దామంది. సరే వెళ్దాంలే అన్న. మా నాన్నగారు షూస్ వేసుకొని రండి, ముచ్చటగా ఉన్నాయా అంది. సరే అదే ఏదో సరదా పడింది కదా అని ఆ షూ వేసుకున్నాను. అదే కదా మావయ్య, మీ అమ్మాయి కూడా అదే చెప్పింది. మా నాన్న నాగయ్య రాలంటి వాళ్ళు, ఆయన ఏమనుకోడు, మీరు ఆయన షూస్ వేసుకోండి అంది. సరే అని తీరా షూస్ వేసుకొని గుడికి వెళ్ళాం. గుడికి వెళ్ళి దర్శనం అయింది, బయటకు వచ్చాం. బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టాం కదా, దాన్ని కొబ్బరికాయ కొడుతున్నాను. ఆగండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరికాయ తింటూ కాస్త లేట్ అయి బయటికి కిందికి వచ్చాం. కొంచెం ఆలస్యం అయింది. అయితే షూస్ పోయినాయా? అవును మావయ్య, షూస్ పోయినాయి మావయ్య. ఏం చేయమంటావు మావయ్య? అవి పోక ఉంటే నాన్న మీ పిచ్చి కాకపోతే అక్కడికి చెప్తూనే ఉన్నా, చిలక్క చెప్పినట్టు. అవి వద్దండి, మనవి కావండి, పరుల సొమ్ము మన అవుతాయా అని. మా నాన్నగారు చూస్తే కోపడుతుంటే వింటేనే కదా ఏముందిలే అని వేసుకున్నాడు. అక్కడికి చెప్పా, మా నాన్న మంచివాడు కాబట్టి సరిపోయింది, ఏదో పిల్లనిచ్చుకున్నాడులే, ఏం అనలేడులే అని. అంతేగాని ఎంతో నామర్తే నాన్న. వసంత నువ్వు ఆగు, నోరుమయ్యి. ఇలాగే ఎట్టమంటే తిట్టమంటుంది. దీనికే నేను అడిచాను మామయ్య. అయ్యో ఫోన్లే నాశు కదా. నాకున్న ఫ్రస్ట్రేషన్కి ఏ కాశీయో ఏ రామేశ్వరం వెళ్దాం అనిపిస్తుంది. మంచి ఫ్రెండ్ ఒకటి దొరికితే, నా దొరికినాడు ఆ పాండురంగుడు, వాడు బ్యాచులర్, వాడు ఎక్కడికి రాడు. ఎప్పుడు చూసినా నా నోరు మూపించాలనే చూస్తారు నాన్న. ఏం చేయాలి? అల్లుడు అట్లా అనుకోకూడదయ్యా. సరే మామయ్య, మీరు ఇప్పుడు మీ అమ్మాయి గురించి ఎన్ని తిట్లు తిడుతున్నాను తిడుతుంది. ఇప్పుడు నేను బాత్రూంలోకి వెళ్ళాలా, పార్కులోకి వెళ్ళాలా, మీరే చెప్పండి కదా. వ్రతం గురించా? వ్రతం గురించి అంత అయిపోయింది మామయ్య. ఇదే షూస్ గురించి. ఇప్పుడు వ్రతం కాదు ప్రాబ్లం, షూస్ పోయినా నా షూసే కదా, ఎందుకు టెన్షన్ పడతారు? ఏంటమ్మా అల్లుడు, మీరు ఒక మాట మీద ఉంటే బాగుంటుందమ్మా. ఎప్పుడైనా మూడో అది చెప్తూనే ఉన్నానన్న. పుట్టినప్పుడు తెచ్చుకున్నామా, పోయేటప్పుడు తెచ్చుకుంటామా అని అన్న అంటేనే కదా ఆయన, ఊరుకుంటేనే కదా. అవునమ్మా, పుట్టినప్పుడు ఎవరు చెప్పులు లేవు, పోయినప్పుడు అవి వెంట రావు. విశ్వదాభిరామ వినురామ భలే చెప్తారు కహానీలు. అబ్బా కూతుర్లు ఇద్దరు కలిసి ఎక్కడ విశ్వదాభిరామ వినురామ, అందులో వాడు ఏం చెప్పాడు, మీరేం చెప్తున్నారు? వాడు చెప్పింది పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు బట్ట తొడగలేదు అన్నాడు. మీరు చెప్పుల గురించి చెప్పారు దాన్ని. అది సరేగానే, నా మనసు బాగాలేనప్పుడు దేని మీదకి అంటే దాని మీదకి అట్లా తిప్పుకుంటానయ్యా. ఎవరో వస్తున్నట్టు. ఆగండి. ఒరే కేశవా, మీ అమ్మ ఒరే కేశవా, దుమ్మదాగా నా కొంప ముంచావు కదరా. ఏమైందిరా? ఏమైంది? ఏమైందంటావేట్రా? ఆ షూసు అదేనండి, మీరు గుడిలో షూస్ పోయాయి కదా. వీడు పాండురంగం అని రారా దగ్గర రా, వీడు పాండురంగం అని పిహెచ్డి చేసి ఆ షూ కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. మీ పోయిన షూస్ చూపించి ఇలాంటి షూస్ తీసుకురారా అని చెప్పాను. అయితే అది దాని గురించి చెప్తున్నాను అనమాట. ఈయన మా మామయ్య గారు రా, ఐరావతం గారని. సరే కానీ కాలు ఎందుకు తక్కుతున్నావు? ఐఎమ్ సారీ. కాలు దొక్కేనా? ఓకే అది అర్థం చేసుకుంటామని. ఓకే నెవర్ మైండ్, చెప్పు. అది వదిలేరా. ఒరే, నేను బయటికి వెళ్ళినప్పుడు ఆ షూస్ గురించి ఇలా వేసుకొని వెళ్ళారో లేదో, ఎదురుగుంటా పోలీసులు వచ్చేసి చటుక్కుని పట్టుకొని ఈ షూస్ ఎవరిదయా అని చెప్పేసి అడగడితే ఎంత భయపడ్డాను తెలుసా? ఆయన ఇంకొకటి ఏమంటైనా తెలియకొడుతున్నాను. నేను బయటికి వెళ్ళగానే ఒరే మీ అత్తయ్య గారు కనిపించారా? ఇదేటండి? అరే ఇదేటండి బాబు, అంత భయపడిపోతారు ఎందుకండి ఇవి అత్తగారు అంటే అండి? ఏమన్నది? అరే బీపీ తెచ్చుకున్నా ఉన్నారు, కంగారు పడకండి. అత్తగారు అరే ఏమనలేదయ్యా బాబు. బాబు నువ్వు
మన కేశవ వాళ్ళ ఫ్రెండ్ కదా అని అడిగింది. అవునండి అన్నాను. మా అమ్మాయి నీకు తెలుసు కదా అన్నది. తెలుసండి అన్నాను. మా ఆయన గారు ఏమన్నా అక్కడికి వచ్చారా అని సాగదీసింది, కానీ నేనేం చెప్పలేదు. నేను చూడలేదు కదా మిమ్మల్ని, చెప్పలేదు. చెప్పకపోతే సరే అని చెప్పేసి, అయితే మా ఆయన గారు రాలేదా అని డిసప్పాయింట్ అయిపోయి ఓ డజన్ అట్టుపళ్ళు కొనుక్కొని ఆవిడ చక్కగా మీ ఇంటికే వస్తానని చెప్పేసి అన్నది. ఎక్కడ? మా ఇంటికా? అవునరా, ఇక్కడికే. ఏ ఇంకా రాలే, వస్తుందా? బాలే చెప్పావయ్యా నువ్వు. సలహా ఇచ్చాడు, సలహాడు వాడేసిన టూత్ బ్రష్ మొగము. అమ్మా అలాగే నాన్న, ఏ కంగారు పడకు నాన్న. ఇదిగో మామయ్య గారు లోపల దాచుకోండి, ఆ కిచెన్ రూమ్ లో కూర్చోండి. ఒరే, మామగారిని అత్తగారిని దగ్గరుండే గదిలోకి పంపించేటువంటి మహోత్తరమైనటువంటి మనిషిని నిన్నే చూశాను రా ప్రపంచంలో. పియర్, నీకు అసలు బుద్ధి ఉందారా? అసలే ఆయన వైఫ్ అంటే భయపడుతున్నాడు, గజ్జ 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 ఒరిగిపోతున్నాడు. ఆయన్ని పట్టుకొని మీ వైఫ్ వస్తుందంటే ఆయన ఉంటాడా పోతాడా? లేకపోతే పిహెచ్డి చదివినోడిని షూ మాటలో పనిచేసుకోండి అంటావా? అట్లీస్ట్ ఒక ఉద్యోగం ఇచ్చాను కదరా నీకు. లేకపోతే సంతోషపడాలి నువ్వు. అసలు వాడేసిన టూత్ బ్రష్ అంటే నేను ఏంటన్నయ్యా వాడేసిన టూత్ బ్రష్? అవునమ్మా, ఆ పోలికేం బాగాలేదన్నయ్య. మీరు వాడని బ్రష్ లాగుంటేను. అది గది బాగైందా? అమ్మ నువ్వు కూడానా? చెప్పు చెప్పరా. పడతావా? ఏమండి పాపం అమ్మని తీసుకొని రావచ్చు కదా, మిగతా పూజ చేసుకున్నట్టు కదా. మీ అమ్మని తీసుకుని రావాలా? మిగతా పూజ చేయాలా? మీ అమ్మ ఏమైనా నీ లెక్క అనుకున్నావా? మళ్ళీ మొదటి నుంచి ఈయనని బావి దగ్గర తీసుకెళ్ళి ఆ తలంతా నీళ్ళంతా పోసి బొట్టులు గిట్టులు అన్నీ పెట్టి అన్నీ చేసి మళ్ళీ మొదటి నుంచి పూజ చేస్తుంది. మామయ్య రండి, మీ అత్తగారు ఏమీ రాలేదు, కూర్చోండి కూర్చోండి నాన్న. నాన్న కాఫీ త్వరగా ఇవి, మళ్ళీ ఎవరు వస్తారేమో. ఏమండి ఒరే, త్వరగా వెళ్ళు వల్ల వస్తుంది అంటున్నావు. మావయ్య గారు ఇలా బయటికి వెళ్ళగానే అత్తయ్య గారు అలా ఎదురైందనుకో, ఏం చేస్తారు? ఏం చేయడం? ఓ పని చేయండి, మళ్ళీ దాచుకోండి పోండి. అమ్మో అమ్మ వచ్చినా రావచ్చు. ఓ పని చేయండి, ఆ కిచెన్లో అంత కంపుగా ఉంది, ఆ మూల కూర్చొని ఆ బెడ్షీట్ కప్పుకోండి. ఆ బెడ్షీట్ కప్పుకోండి. ఎవరైనా వస్తే ఎవరు లేరు ఇక్కడ అని చెప్తాను, సరేనా? ఒరే నువ్వు వెళ్ళి కప్పరా, నువ్వు వెళ్ళి అమ్మాయి వస్తే ఎవ్వరు లేరు ఇక్కడ, ఏమీ లేదు అని చెప్పు. ఎవ్వరు వచ్చినా లేరని చెప్పమ్మా. అలాగే నాన్న. వాళ్ళ ఆవిడంటే ఓకే. రేయ్, నీకు పెళ్ళి కాలేదు కాబట్టి ఆవిడంటే భయం, ఈవిడంటే భయం చెప్తాను. నీకు పెళ్ళవాడిరా, అప్పుడు నేను ఇంటికి వచ్చి టిక్కి టిక్కి జజ్జనకర జనాన్ని ఆడిపిస్తాను. ఒరే ఎవరో వస్తున్నట్టున్నారేంట్రా? ఎవరది? అమ్మో అమ్మేమో నాన్న. ఎవరు? ఆగు. ఎవరు మీరు? ఎవరండి మీరు? అలా ఇంట్లోకి వచ్చేస్తున్నారు ఏంటి సంగతి? మీ ఇద్దరిలో కేశవరావు అంటే ఎవరు? కేశవరావు అయితే ఎవరు మీరు? ఏంటి కోయదర వేషం? వాడేవాడు అన్నీ ఏరుకుంటాడు చూడు, చెత్త వాళ్ళ ఉన్నాడు వాడు. అంటే అడ్రస్ కోసం వచ్చారేమో. రే అసలు వాళ్ళు ఏంట్రా అడ్రస్ అడగడానికి ఇలాగే అడిగే బాపతి? బయటకెళ్ళండి. బయటకేంటండి? ఎవరండి మీరు? ఏంటి అలా చూస్తారు? ఆ పచారులు ఏంటి? మీరు దొంగ చూపులను దొంగ మొఖాలు, మొగాళ్ళని పిలవమంటారా? ఏమో అమ్మా, అట్లా అనకూడదమ్మా, తప్పు అమ్మా, అలా మాట్లాడదు. ఇదిగో చూడు, మన పర్సనల్ గొడవలు అన్నీ వదిలేసి అఫీషియల్ అంటే చెప్పాయి. ఎస్ సారా? అదేంటి? ఏలూరులో మట్కా విజయవాడ కొంపులన్నీ చేసి ఆ రద్దీ పెట్టి ఇటు చేత సుభాష్ అనిపించుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు గారు ఎవరో మీకు తెలుసా? తెలియదు. అడ్రస్ కాదు, ఈ అడ్రస్ కాదు. వెళ్ళండి బయటికి. అసలు ఇంతకీ ఎవరండి? ఎవరైనా అడ్రస్ కావాలంటే గడప అవతల గురించి అడగాలి కానీ సరాసరి సొంతగా మనుషులాగా ఇంట్లోకి వచ్చేసి చూడండి దొంగ.
అవును, స్టాప్ ఇట్. ఏంటి మరి అంత అడ్వాన్స్ అయిపోతున్నారు? నాకేదో ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మహా అనుమానంగా ఉంది. ఇక్కడ ఉన్నది 3 మనుషులు, కానీ 4 వాయిస్లు వినిపిస్తున్నాయి నాకు. అంటే ఏదో గందరగోళం ఉంది. నేను దాని సంగతి తర్వాత చూస్తాను. అసలు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు గారు అంటే ఎవరో తెలుసా అంటే ఈయనే చెప్పడం. సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు గారు అంటే వీరా? ఓహో, మరి అయితే మీరు కానిస్టేబులా? నో, అబ్బో, ఆ, ఓ 25 సంవత్సరాలుగా ఈ ఉద్యోగం నిర్వహిస్తున్నాను. ఆ, సర్వీస్ తగ్గడింది. అలాగా? అయినా సర్కిల్ ఇన్స్పెక్టర్కి హెడ్ కానిస్టేబుల్కి మా ఇంట్లో ఏం పని? భర్తలల్లా ఉన్నారు. వెళ్ళి మూటలు మోసుకోండి, లేదా రిక్షా లాగి బతకండి. పడే లేకపోతే అప్పులు చేసి బతకండి కదా. ఇదిగో చూడండి నా ఐడి కార్డు. ఆగు హెడ్. స్టేషన్ తీసుకెళ్లే వరకైనా మన స్నేహంగా ఉండాలి. త్వరగా చూడు. ఎస్ సార్. సార్, వీళ్ళు అంతా చూస్తుంటే ఏదో గూండాయుధంగా కనిపిస్తుంది. మీరు అనండి, మొత్తం 3 మీసా చట్టం కింద లోపల తోసేస్తున్నాం. హలో, మీసా చట్టం కింద చేస్తారు కానీ అసలు మీ ఎందుకు ఈ వేషాల్లో వచ్చారో అది చెప్పండి. అప్పుడు మేము ఒప్పుకుంటాం మీరు సర్కిల్, మీరు హెడ్ అని. మీరు మా వేషాల గురించి ఏమిటి అని అడగద్దు. అదేంటండి? అడిగినా మేము చెప్పాం. డెత్ చెప్తాం. ఈ హత్యలు, మానభంగాలు, దోపిడీలు ఏమన్నా చెప్పండి, అబ్బో. అన్నీ చెప్తాం. ఆ. కానీ ఎందుకు ఆ మనిషి కుర్చీ మీద ముసుగు తన్ని కూర్చున్నాడో తెలియాలి. కారణం అంటే మీరు ఈ వేషంలో ఎందుకున్నారో మాత్రం చెప్పరు. చెప్పాం. ప్యూర్లీ ఏమంటే నాకు తెలియకూడదండి, ఇది ప్యూర్లీ డొమెస్టిక్. అర్థమైందా? ఇది మా ప్యూర్లీ పర్సనల్ మ్యాటరు. మీరేమో కానిస్టేబుల్ ఏమో ప్రాబ్లం. ఇట్ ఈస్ ప్యూర్లీ అడగండి. హెడ్ బయటపడు. కుర్చీ మీద కూర్చున్న వ్యక్తి వెంటనే రాకపోతే అబద్ధం చెప్పినా ప్రయోజనం లేదు. కమాన్. ఆయన మా నాన్నగారండి, పేరు ఐరావతం. ఓ త్వరగా రారా. అలా చూస్తున్నాడే, రాస్తావా తన్నమంటావా 4? ఇదిగో ఆయన మా మామగారు పెద్ద కంపెనీలో ఉద్యోగం, ₹1,00,000 జీతం. ఏంటి ఏంటి అలా కుర్చీలో కూర్చోడానికా? ఎందుక ముసుగుని కూర్చోడానిక? నువ్వు ఆగరా, నేను చెప్తాను కదా. ఉండండి. ఇదిగో ఆయనకి ఎవరో చెప్పారట, ఇలా మూలలో కూర్చొని ముసుగు కప్పుకుంటే బీపీ కాస్త తగ్గుతుందని. అందుకే మా ఇంటికి వచ్చి ఇలా కూర్చున్నారు. అంటే హెడ్ గారికి కూడా బీపీ ఉందేమో. మా ఇంట్లో మా అమ్మాయి రెస్ట్ తీసుకొని. సార్, బాగా ఎగ్జామ్ చేశాను. మొన్న మనకి ఢిల్లీ నుంచి వచ్చిన ఫోటోలో ఈ మొహం ఉన్నట్టు గుర్తుందండి. చూడబోతే ఎస్ యు ఆర్ కరెక్ట్. నిజంగా టెర్రరిస్ట్ లాగే ఉన్నాడయ్యా. ఇదిగో సి మిస్టర్ కేశవరావు, మావయ్య అనే పిలువబడే ఈ వ్యక్తి మే ఇద్దరం మారు వేషాల్లో ఉన్నా కానీ మమ్మల్ని గమనించి ఇంకా ఎందుకో ఆ కుర్చీలో ముసుగుదని కూర్చున్నాడో 2 నిమిషాల్లో చెప్పాలి, లేదంటే మీ అందరినీ కలిపి తోసిపారేస్తాను స్టేషన్కి. మీ మావయ్య గారిని ఒప్పించుకోమని చెప్పరా బాబు. నానా వచ్చేయి నాన్న, కుర్చీలో కూర్చోకు. అమ్మ రాదులే, లే ఇంకా. ఓకే అమ్మా, ఇంతమంది శ్రేయోభిలాషులు చెప్పారు కాబట్టి బయటకు వస్తున్నాను. పెట్టండి, ఎక్కడ పోదు, ఇక్కడే ఉంటాయి. ఏంటండి మీ దౌర్జన్యం? మా అమ్మాయి ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటుంటే ఇది నేరమా? ఇది నేరమే. నేరమే, అలా ముసుగుదని కూర్చోవడం నేరమే. నేరమే. అయినా మమ్మల్ని చూసిన తర్వాత మీరు ముసుగుతని కూర్చోవడం మహానేరం. Yes. అసలు ఆయన ఎవరు అడగండి. మేము చెప్పాను కదా. నువ్వు ఉండరా, నేను డీల్ చేస్తాను కదా, నువ్వు ఉండు. అల్లుడు మీరు చెప్పండి. మీరు ఎందుకు? సుబ్బరాజు గారు చూస్తే పెద్ద మనిషిలా కనపడుతున్నాడు. అవునండి, ఇక ఉన్నది వాస్తవం చెప్తే మంచిది. చెప్పండి మావయ్య గారు. నా పేరు ఐరావతం అండి. ఇంతకు ముందే చెప్పారు కదా. నాకు భార్య ఉంది.
ఆమె పేరు సూర్య వెంకట నాగ బాల రాజా కుమారి. ఏంటిది పేరా? హౌరా ఎక్స్ప్రెస్ ఎంత పొడవు ఉంది? వ్రతం గురించి చెప్పు. అగ్గది ఆమె ఏదో వ్రతం ఇవాళ సౌభాగ్య వ్రతమా? కరెక్ట్, సౌభాగ్యవర్తం. మీకెలా తెలుసు? ఆ పిచ్చి పూజలన్నీ మా ఇంట్లో కూడా ఉన్నాయా? వాటికి పిచ్చెత్తి ఈ విధంగా వేషాలు వేసి తిరుగుతున్నాం మేము. ఓహో, చూసావా రే, ఎట్లా లాగితే ఎట్లా వచ్చింది చూడు ఇన్ఫర్మేషన్. పోలీసులు మన దగ్గర లాగడం కదరా, మనం పోలీసులు సీక్రెట్ కనిపెట్టాం. ఇప్పుడు ఆ, ఇక్కడ నువ్వు పడుతున్నటువంటి పాటలు కూడా ఈ కానిస్టేబుల్ ఎస్ఐ కూడా ఇంట్లో పడలేక మారువేషాలు వచ్చి మనం పట్టుకొని వచ్చారు. ఇప్పుడు అర్థమైంది కదా? ఇప్పుడు అర్థమైందా మేము ఎందుకు ఇలా మారువేషాల్లో వేసుకొని ఇలా తిరుగుతున్నామో? గత 3 రోజులుగా తిండి తెప్పలు లేకుండా ఇల్లు వదిలిపెట్టేసి రహస్యంగా వాళ్ళకి దొరకకుండా డ్యూటీలు చేస్తున్నాం. సరే కానీ అమ్మో, ఆ పూజలంటే పిచ్చెత్తుతుంది నాకు. దానికన్నా నాకు కనుక కోపం వస్తే దాన్ని క్లోజప్లో నుంచి కాల్చి పారేసి హాయిగా ముఖేష్తో పాటలు పాడుకుంటూ కూర్చోగలను. కానీ ఈ పిల్లల్ని చూసి ఇలా ఆగిపోయాడు. సార్ మీరు బాధపడకండి సార్. పోలీసు వాళ్ళ కళ్ళంటే నీరు వస్తే చూడడానికి అంత బాగోదు. పోలీసు వాళ్ళం మనం ఏడిపించడమే కానీ మనం ఏడవడం తెలియని వాళ్ళం సార్. సరే కానీ ఇందాక మావాడు షూస్ పట్టుకొని ఆ ఇంటర్వ్యూకి వెళ్తుంటే వాడిని ఇంటర్వ్యూ చెడగొట్టి ఆ షూస్ మీరు ఎందుకు తీస్తున్నారో ఆ బాబతి కథ చెప్పండి. ఇంతకీ ఒక ఒక భావి భారత పౌరుడిని తన ఉద్యోగాన్ని నుంచి దూరం చేశారు. ఆడ పెళ్లి కూడా అవుతుంది ఇప్పుడు. పాపం, ఇంకా ఆ ఉద్యోగం మీద ఆధారపడింది మా అన్నయ్య జీవితం. మా అన్నయ్య జీవితాన్ని పాడు చేశారు కదా మీరు. కేశవరావు, ఆ షూస్ మీరు ఏ షాపులో కొన్నారో చెప్పగలరా? నావి కావండి షూస్. ఈయనది. ఐరావతం గారు, మీ షూస్ అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? వెంటనే మాకు చెప్పాలి. మా కమిషనర్ గారు మాకు ఫోన్ చేసి అడిగారు. ఆ విషయం మీకెందుకమ్మా? బసన్న గారి అంటున్నారు మీరు. బసన్న గారు అవి షూస్ బసవన్న గారివి. ఆయన ఎవరు? బసవన్న గారిని మీరు వాడేవాడు షూ దొంగనా? బసవన్న గారు ఆ షూ పోయినాయి కదా గుడిలో. బాబు నేను చెప్తాను వినండి. బసవన్న గారు అంటే ఇంతవరకు మొన్నటి వరకు మామూలు ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన మా డిపార్ట్మెంట్కి మంత్రి అయ్యాడు. ఇలా ప్రమాణ స్వీకారం చేశాడు. అలాగ గుళ్ళోని చెప్పులు పోయినాయి. మా వెంటనే మా దొరగారిని పిలిచి కొట్టేసాడా చెప్పులు? నాకు చూసిపోయినాయ్యా అని వెంటనే కేకలేసి మా కమిషనర్ గారు మాకు ఒక ఆర్డర్ ఏమంటే వెంటనే ఆ షూస్ వెతికి తీసుకురమ్మని చెప్పి. సర్కుల్ గారు, ఈ షూస్ ఈయనదేనండి, కానీ ఆయన మా ఇంట్లో పెట్టాడు. నేను ఈయనకి ఇచ్చా, ఏదో ఇంటర్వ్యూకి పోతున్నాను. అది మీరు పట్టుకొని మా ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తా అంటే ఎట్లా? వేరే కేసులు ఏమైనా ఉన్నాయి ఫోన్ చేసి కనుక్కోండి మీ పోలీస్ స్టేషన్లో. ఒక మనిషి కూడా దొరకలేదా బయట? మమ్మల్ని పట్టుకొని ఇది చేస్తున్నారు మీరు. అయినా హెడ్ గారు, సర్కిల్ అన్నయ్య గారు, అలాంటి షూని ఇంకొకటి తీసుకొచ్చి ఇవేం మీ అని చెప్పి మినిస్టర్ గారికి ఇచ్చేయచ్చును కదా. సార్ ఈవిడెవరో మన డిపార్ట్మెంట్కి బాగా పనికొచ్చేదిలా ఉంది. చూడమ్మా, షూస్ దొరక్క కాదమ్మా, ఈ నేరం నెత్తి మీద వేసుకునే ఒక బకరా కోడి కోసం చూస్తున్నాం. చూడొచ్చయ్యా, చూడొచ్చు. కానీ చూడు, కొత్త మంత్రి గారు ఒక కొత్త మొహాన్ని పరిచయం చేయాలి కదా. ఒక కొత్తోడిని తీసుకొని ఆ బోన్లో నిలబెడితే వెరైటీగా ఉంటుంది కానీ మా ఆలోచన. ఏమిటి కొత్త మంత్రి వస్తే కొత్త ఖైదీని పట్టుకెళ్ళి పెట్టినట్టు మా మామగారు దొరికారా మీకు? చెప్పండి. హెడ్ ఎస్ సార్. అమ్మయ్య, ఈ గోల ఏంట్రా? షూ గోలా? మీరు కాదులేండి, నేను వీటితో ఏదో మాట్లాడుతున్నాను. సర్కిల్ అన్నయ్య గారు, ఈయన మార్నింగ్ నుంచి పూజ చేయించుకొని ఒకటే మారం పెడుతున్నారు. ఒక కానిస్టేబుల్ కాపలా పెట్టకూడదు. హలో, పోలీస్ స్టేషన్ 306. నేనయ్యా, హెడ్ కానిస్టేబుల్ కొండలరావుని. చెవులో కాదు, నోట్లో పెట్టుకో. హలో, నువ్వు అక్కడే ఉండు. స్టేషన్కి ఫోన్లు ఏమైనా వచ్చినాయేమో కనుక్కుంటుండు. నువ్వు అక్కడే ఉండు. ఎవరు? సారా? ఉన్నారాయా నా దగ్గరే. ఏంటి వాళ్ళ ఆవిడ వచ్చిందా? ఏం చెప్పావు? గుడ్ గుడ్ గుడ్. ఒరే, ఒకవేళ మా ఆవిడ వచ్చినా కూడా అలాగే చెప్పరా? నేను ఇక్కడ ఉన్నాను చెప్పొద్దు.
సరే సరే అక్కడే ఉండు, ఫోన్ దగ్గరే, ఎక్కడ కదలకు. ఏమిటి లడ్డు? ఏమిటి లడ్డు? ఏమైంది? సార్ కొంప ములిగింది సార్. ఏమైంది లడ్డు? ఒక 25-30 మంది ఆడవాళ్ళు చేతిలో హారత పళ్ళాలతో మంత్రి గారి ఇంటికి వెళ్ళి మా మొగాళ్ళందరూ కూడా మేము పూజలు చేస్తామంటే మమ్మల్ని తప్పించి తిరుగుతున్నారని అంతా ఒక మెమరాండం ఇచ్చి ధర్నా చేశారట. దానికి మన మంత్రి గారు కమిషనర్ గారిని పిలిచి, ఏమయ్యా మా ఆడపడుచులు మీకేమన్నా రూపాయికి కిలో బియ్యం కావాలన్నారా, నీళ్లు కావాలన్నారా, కరెంటు కావాలన్నారా? పాపం వాళ్ళు పూజలు చేసుకుంటే వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎలా కించపరుస్తారయ్యా అని చీవాట్లు పెడితే దానికి మా కమిషనర్ గారు సాయంత్రంలోగా ఒక్కొక్క స్టేషన్ వాళ్ళు 10 మంది కేసుల్ని 10 మంది మగాళ్ళని పట్టుకొని ఆ స్టేషన్కి మిగతా కేసులన్నీ ఆపేసి ఈ కేసు అర్జెంటుగా చూడాలి, మీరు సాయంత్రంలోగా 10 మంది మగవాళ్ళని పట్టుకొని ప్రోగ్రెస్ చూపించాలని ఆర్డర్ వేశారట. వైర్లెస్ ఆర్డర్. ఐసి, ఈ పిల్లలు సామాన్యులు గారయ్యా, మొత్తం ప్రభుత్వాలే పడగొట్టేటట్టున్నారు. అది సరే కానీ హెడ్ గారు, మీరు కూడా మీ సదరు పిల్లలకి భయపడతారా చెప్పండి? ఇదంతా పబ్లిక్కే కానీ మాకు కాదు. అంటే మీరు భయపడరా? మరి ఈ వేషాలు ఎందుకో? నో, మేము ఎప్పటికీ కాము, ఇదంతా పబ్లిక్కే. అందుకే ఈ మారు వేషాలు వేసుకొని వచ్చారు. సరే కానీ ఈ 10 కేసులు ఎలా పడతారు రోజు లోపల చెప్పండి. కొంప తీసి ఏం చెప్పారయ్యా ఇన్స్పెక్టర్? ఏంటి కొంపదీసి మామ 2 కేసులు కూడా మీరు రాసుకుంటారా ఏంటి? సార్ ఒక ఐడియా సార్. Yes, ఏంటది? సార్ ఓ ఐడియా. చెప్పు. ఇప్పుడు మనం ఎలాగో సాయంత్రం లోపల ఒక 10 కేసులు ప్రోగ్రెస్ చూపించాలి కదా. సార్ని వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పేసి ఎస్ 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 ఈ కేశవరావు గారిని ఒప్పించి ఈవిడ చేత పూజ చేయించి అమ్మో అమ్మో ఈ 2 కేసులు మన ప్రోగ్రెస్లో రాసుకుంటే ఎలా ఉంటుంది అంటారు? ఇంకా అయిందా అక్కడ. తలంటడానికి? సి మిస్టర్ కేశవరావు, కాలు ప్రతిపావంటే కాలు పారేస్తాడంతే. ప్రభుత్వానికి లోబడి నేను ఇచ్చిన ఆర్డర్ ప్రకారము మీరు మీ ఆవిడ చేత పూజలు చేయించుకొని ఉండాలని ఒక పోలీస్ ఆఫీసర్ గారు మీకు ఆదేశం ఇస్తున్నాను. నో, నేను కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటాను. నేను ఏ పూజలు చేయించుకొని ఏ వ్రతాల్లో నిలబడను. సర్కిల్ అన్నయ్య గారు, ఆయన పూజ చేయించుకొని ఒకటే మారం పెడుతున్నారు. ఒక కానిస్టేబుల్ని కాపలా పెట్టండి. ఓ పోలీస్ ఏం కర్మమ్మ, మిలిటరీ బెటాలియన్ దించేస్తాను ఈ మొగుళ్ళ కాళ్ళు చేతులు కట్టబెట్టడానికి. అద్భుతంగా చెప్పారు మేడం. అమ్మా ఒరే, ఇది ఎలాగ తప్పిలే లేదు కానీ ఏంటి నువ్వేం చేస్తావంటే చెప్పిన మాట చక్కగా విని ఆ పాదపు చేయించుకుంటే మనం ఈ కేసులు తప్పించుకుంటాం, ఆయన కూడా తప్పించేద్దాం. నో, నీదేం పోయిందిరా? తంది కాదంటే కాశీదాకా లేకమంటే ఎవడో నీలాంటి ఒకడు. నీదేం పోయింది? ఈ వ్రతాలు పూజలు అంటే రండి పూజ చేద్దాం. అయిపోయింది కదా, ఇంకా చాలు పదండి తలంటుతాం. ఏంటి పదండి. ఇదో ఈయన అరెస్ట్ చేస్తారా మీరు? తీసుకెళ్ళండి, ఆయన నన్ను తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టండి. మా ఇంట్లో మా కూతురు ఇంట్లో రెస్ట్ తీసుకుంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఇదిగో అన్యాయం. ఎక్కువ మాట్లాడద్దు. ఎక్కువ మాట్లాడితే ఆ పూజలు ఉద్యాపనలు కూడా ఇక్కడే చేయించగలను. జాగ్రత్త. కాపాడండి, మమ్మల్ని కాపాడండి. నాదు లేడా మమ్మల్ని కాపాడే. మమ్మల్ని కాపాడే. ఒరేయ్ టిఆర్, ఇప్పుడైనా కళ్ళు తెరవరా? ఇప్పుడైనా కళ్ళు తెరిచి భార్యాబాధితుల సంఘం పెట్టరా? హెడ్ చూడు అర్జీ. ఆగండి ఆగండి సార్, పోలీసు మీరు ఆగండి. అయ్యా శశి నువ్వు కాదు నమస్కారం పెడుతున్నావు. మీరేం కంగారు పడకండి. నేనున్నాను ఉద్యోగం లేదని చెప్పేసి అది ఎంతో బాధపడి ఎక్కడెక్కడో తిరిగాను కానీ అది గది. నాకు కూడా అసలే శిశులైన ఉద్యోగం దొరికింది. అదేంటంటే అఖిల భారత భర్తల సంఘానికి అధ్యక్షుడిగా నేను ఎస్ మీ కష్టాలు సుఖాలు నష్టాలన్నింటినీ పంచుకొని ఈ పోరాటాన్ని ముందుకు నడుపు. సార్ ఈడేదో ఉగ్రవాదిలా ఉన్నాడు, మీరు ఊ అనండి, లోపల తోసేస్తాను. వర్దిల్లాలి 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 వర్దిల్లాలి. మాకొద్దు 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 మాకొద్దు. మా వద్దు, మాకొద్దు. ఈ వ్రతాలు మాకొద్దు.
థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్. ఏదో ఒక అన్నా మంచి హాస్య నాటకం ప్రదర్శించి నానా మీ అమ్మ అందరినీ చూద్దాము ముఖ్యంగా నువ్వు చేశావు. ముందుకెళ్ళిపోతున్నావు. సూపర్ సూపర్. బాగా రక్తి గట్టించారు. పూజకు వేలాయరా అంటే ఇంతకేమైందంటే పూజలు చేయించుకుంటే కానీ వదలమని పోలీసు వాళ్ళు కూడా వచ్చేసారనమాట. దీన్ని చట్టబద్ధం చేశారు. పూజలు మొగుళ్ళు పెళ్ళాలకి ఒప్పుకొని వ్రతాలు అది చేసుకోవాలని చట్టబద్ధం చేశారు. పెట్టండి, ఇంకో 2 పాటలు పాడవచ్చు, పెట్టండి. యాక్చువల్ ఈ పూజ ఉద్దేశం ఇప్పుడు అందరం పూజలు చేసుకుంటాము. ఇది వెరైటీ పూజ. ఏంటంటే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరకాలని చేసుకోవడం అనేది ఇది కొత్త కాన్సెప్ట్. దీన్ని కామెడీగా హ్యూమరస్గా మా గణేష్ గారు నడిపించారు, డైరెక్షన్ ఇచ్చి. అంతా ఇది మిమ్మల్ని అంతా ఇది ఆహ్లాదపరచాలనే మా తాపత్రయం అది. థ్యాంక్ యూ అండి. వీక్షించినటువంటి ప్రత్యక్షంగా వీక్షించిన